ఎవరో అనుకుని భయపడ్డా. ఎవరు అనుకుని భయపడ్డావా లేకపోతే ఇంకెవరు అనుకుని సంతోషపడ్డావా? అయ్యో, నేనెందుకు అలా అనుకుంటానండి? ఎవరిని చూసి సంతోషపడ్డావో లేకపోతే భయపడ్డావో? అదేం లేదండి. చెప్పే, సంతోషపడ్డావు కదా? లేదండి. భయపడుతున్నావు కానీ చాయ్ పోసుకుంటారా. ఇలా చాయ్ పెట్టలేదు. ఎందుకు? ఇంకా మళ్ళక్క పాలు తీసుకురాలేదు. పాలు తీసుకురాలేదా? సరే, పాల ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టు. నా దగ్గర పైసలు లేవు. పైసలు లేవా? మీరు నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉంచుతలేరు కదా. ఒక్క రూపాయి కూడా ఉంచుతలేనా? సరేనా, ట్రై 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 ఒకసారి మాట్లాడుతున్నా. కూర్చో కూర్చో కూర్చో, ఇక్కడ కూర్చో. పైసలు లేవా? అయితే లేవండి. చెప్పాలి కదా మరి నాకు, ఇంకా ఉప్పు లేదు పప్పు లేదని. ఈ 500 తీసుకొని ఇంట్లోకి ఏమేమి కావాలనో తీసుకొని రా. ఉప్పు పప్పు చాపత్త చక్కెర. ఏంది? సరే అండి. మళ్ళా నాకు ఇంట్లో అది లేదు ఇది లేదు అని చెప్పద్దు. చెప్పా. నీతో కొంచెం పని ఉన్నది, ఇంట్లోకి వా. పక్కన అయిపోయినావు, తా లోపలికి. ఏంది ఆలోచిస్తాను? తా లోపలికి. రోజులు మీరు నాకు దూరంగా ఉండాలి. అవునా? మరి ఈ 5 రోజులు నేనేం చేయాలనే? ఈ ఆడవాళ్ళ ఈ 5 రోజులు భర్తకు దూరంగానే ఉంటుంది కదా. మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? నాకు తెలుసా నీ ఆలోచన. నువ్వు మనిషివి కాదు పశువువి అని మనసులో అనుకుంటున్నావు కదా. అదేం లేదండి. నన్ను కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. అర్థం చేసుకోవాలి. ఒక భర్తగా నిన్ను భార్యగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నా? అర్థం చేసుకున్నా. సరే, 5 రోజులు అంటాను కదా, ఓపిక పడతా. పోయి పని వేసుకోపా. చాయ్ అయినా పెడతావా లేదా?
బాగా కొడుతున్నావు. ఏ గాపర్నే కుట్టక్క అంటే కుడతన్నా. సరే సరే కొట్టు. సరే గాని ఇవాళ ఆదివారం ఏమన్నా వండుకుందామా? ఏమనుకుందా? అగో ఏం వండుకుందామే అంటావు? నీకు తెలియదా ఆదివారం రోజు ఏం తెచ్చుకుంటావు అనేది? పోయినసారి చికెన్ అనుకున్నాం, ఇప్పుడు గిట్ట చేపలు గిట్ట అనుకున్నది. ఊళ్ళో వేసిన చేపలు బాగా పడుతున్నాడు. సరే ఏదో ఒకటి తీసుకో. మా పన్నయ్యి బట్టలు ఉన్నాయట కదా, తెమ్మని పంపించింది వదిన. బట్టలు కూడా అయినాయా? అయిపోయినాయి, ఇస్తాను ఒక్క నిమిషం. సరే కదా. అన్నంలో పెట్టచ్చు. సరే. ఆ పిల్లగాడింది అంత ఎట్లా చూస్తాడు? ఆడికి అంతేని, అని గురించి నువ్వు పట్టించుకోకు. అంతేనా? ఇదిగో అయితే కానీ నేను చేపలు తీసుకొస్తా. సరే తీసుకురాపో. ఏం చూస్తాను? టీవీ చూస్తున్నాండి. టీవీ చూస్తాను. టీవీలా ఏం చూస్తాను? రవితేజ సినిమా. ఈ సినిమా ఇప్పటివరకు ఎన్నిసార్లు చూసినావు? ఒక 6-7 సార్లు చూసినండి. 6-7 సార్లు చూసినావా? నేను కూడా చూసిన ఒకసారి. కానీ నీకు రవితేజ అంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి. ఇష్టమా? మరి నేనంటే ఇష్టమే కదా. మీరంటే కూడా ఇష్టం అండి. నాకు కొంచెం ఊళ్ళో పని ఉన్నది, బయటికి వెళ్ళొస్తా. సరే వెళ్ళిరండి. సరే, నిన్ను లోపలేసి తాళం వేసిపోతా. ఎందుకు? నమ్మకం లేదు నాకు నీ మీద. నాకు నమ్మకం లేదు. అదేంటండి అలా మాట్లాడుతున్నావు? అంటే నువ్వేం తర్వాత ఎవడన్నా ఇంటికి వస్తే అంత నువ్వు ముచ్చట్లు పెడితే నేనెందుకు అలా చేస్తానండి? చేయవు కదా? చేతావా? చేయను. చేయొద్దు, అది మంచి పద్ధతి కాదు. అర్థమైందా? లోపల గిడ పెట్టుకోమని. సరే పెట్టుకుంటావా? తాళం వేసిపోవన్నా. పెట్టుకుంటా. గిడ పెట్టుకొని సినిమా అయిపోయాక చూడు. తొందరనే వస్తా, మళ్ళీ వస్తా. సరే. చూడు చూడు చూడు. డోర్ పెట్టండి. అపర్ణ, అపర్ణ. స్వప్నకు వచ్చినట్టుందిగా. డోర్ తీస్తలేదుగా. అపర్ణ, ఏంద్రా గొల్లం పెట్టినా? ఏం లేదక్క, ఊకేనే కుక్కలు వస్తున్నాయి అందుకే పెట్టినా. అందుక. సరే పక్క కూసక్క. కూర్చుంటారా? ఎండలు ఏమన్నాయారా? అవక్క పని తీరిందా? అయిందిరా. నీ పని అయిందా? అయిందక్క. టీవీ చూస్తున్నా, నువ్వు వచ్చి పిలిచినావు. అవునా? అరే మొన్న మీ ఆయన చీర ఉండి బ్లౌజ్ తెచ్చింది కదా, మరి డబ్బులు ఇస్తావేమో నచ్చిన.
ఎంతక్క? 500. సరే అక్క, తీసుకొస్తావు. సరే మీ ఆయన ఎట్లా? ఊళ్ళో పోయిండక్క, ఏదో పని ఉందట. అవునా, సరేనా మరి నేను పోయేస్తా. సరే అక్క. బా ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి బయట. మరి కూడా ఇటు వేస్తున్నట్టున్నాయి. ఏం నాకు ప్లాడొచ్చి బట్టలు తీసుకోవాలి వ్యాపారని, అలా డబ్బులు అడగద్దాం నేనా. ఇచ్చిందా మరి? ఇచ్చింది. మరి ఇటు రా. ఎందుకు? నీ పైసలు ఏమన్నా నాకు ఇస్తాను తీయరాదే అంటున్నావా? ఎప్పుడన్నా అడిగినా నేను? అడిగినందుకు నీ పైసలు ఏమన్నా నాకు ఇస్తానా అని అంటాను. ఏం చెప్తావు ఈ పైసలు? ఏం చేస్తారు? దాచి పెడతా. రేపు ఏదైనా అవసరం పడుతుంది కదా, అది నీకైనా పడచ్చు నాకైనా పడచ్చు. ఏదో అడిగినందుకు ఇవన్నీ చదవబడుతుంది. మా సార్తి నాకు ఇంట్లో పని ఉంది, పోతాను. సబ్బు లేదు, పిసాబు తీసుకురా. తీసుకొస్తాను. ఇగో అగో, ఏంది బావ గిట్ వచ్చినావు? తమ్ముడు లేడారా? ఉన్నాడు బావా, స్నానం చేస్తున్నావు. ఇంతకీ ఏం పని మీద వచ్చినావు బావా? అది ఇవాళ సాయంత్రం మా పెళ్లి రోజురా, తమ్ముడు నువ్వు కలిసి రాదు. అవునా, ఇవాళ మీ పెళ్లి రోజా బావా? సరే కానీ అత్తంతి, కానీ మీ తమ్మునికి కూడా ఒక మాట చెప్పు బావా. సరేరా, తమ్ముడు కూడా చెప్తా. మరి నీళ్ళు సరిపోతున్నాయి అరాబేకు? ఎక్కడ బావా, ఈ ఎండాకాలం నీళ్ళు ఏడు సరిపోతాయి. అవి అచ్చుడే పొద్దు వంగి ఎత్తాను, ఒక అర్ధ గంట నువ్వు గిట్లా వచ్చినావు? అది తమ్ముడు, ఇవాళ సాయంత్రం మా పెళ్లి రోజు, మరదలు నువ్వు ఇద్దరు కలిసి రాదు. ఇద్దరిని కలిసామంటానా? నేను స్నానం చేస్తాను కదా, దాన్ని చెప్తే అయిపో. అంటే నేను స్నానం చేస్తాను కాబట్టి అచ్చరాక దీంతో ముచ్చట్లు పెట్టచ్చు అని చూస్తానవా? చెప్పనా? స్నానం చేస్తాడు, ఆ లోపల దీంతో ముచ్చట్లు పెట్టచ్చు, నవ్వుకుంటా తుల్లుకుంటా మాట్లాడచ్చు అని చూస్తాను కదా కదా అని ఆయన మనసులో అదే ఉన్నది. నువ్వేమో నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు ఆయనతో. అట్లేం లేదండి. నవ్వుకుంటూ మాట్లాడినావా లేదా? చెప్పు. మాట్లాడినా. మరి ఆయన కూడా నవ్వుకుంటూ మాట్లాడాడు. రవితేజ ఇష్టమే నీకు, కానీ నేను ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఇష్టమైనా చెప్పే. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడతానంటాను? ఇంకా చూసిందే మాట్లాడతానా? 3 బాత్రూమ్లు ఉంటే పరాయి మగతోని ముచ్చట్లు పెడతానావా? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు నువ్వు? ఏం మాట్లాడతానా? అత్తంపో, పెళ్లి రోజు అత్తంపో.
ఇది కరెక్ట్ కాదు తమ్ముడు. ఏదో నవ్వుకుంటా మాట్లాడినంత మాత్రాన మాట్లాడద్దు. నా పిల్లలతో నేను నవ్వకుండా మాట్లాడద్దు. ఇది నా పిల్లం. నీ పిల్లలతో మాట్లాడుతూ నవ్వుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు నువ్వు? ఏం మాట్లాడుతున్నావని నన్నే అంటావా? సరే ఏం మాట్లాడ, తలుపులేస్తా, మీరే మాట్లాడుకో. మాట్లాడుకోర్రి. ఏంది తమ్ముడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడాలి? పోనాడు. పోతాండి. బాయ్ చెప్పు. బాయ్ అన్న. చెప్తలేవేందే బాయ్? లేకపోతే ఏంటి అంత మాటలు? మీరు అనుకున్నట్టు ఏం లేదండి. నచ్చిందా నీకు? ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? నా మీద మీకు ఎందుకంత అనుమానం? అవమానం కాదు, నాకు జరిగిన అవమానం. దాని గురించి మాత్రం నన్ను అడగకు, అర్థమైందా? అంటే నేను తప్పు చేస్తున్నా అని మీరు నమ్ముతున్నారా? ఏమో, ఎవరికి తెలుసు. చేస్తావు కావచ్చు, చేయవా? అయినా నీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడండి. చెప్పనా? నీకు ఒక విషయం చెప్పనా? మొన్న నుంచి అనుకుంటాను ఆ విషయం నీకు చెప్పాలని. చెప్పండి. చెప్పమంటావా? నిన్ను 10 మందిల వేలానికి పెడతా. ఇప్పుడు ఎక్కువ పైసలు ఇస్తే వానికి అమ్ముతా. పిచ్చిలేసిందా? ఏం మాట్లాడుతున్నావు? అయినా నన్నెందుకు వేలానికి పెడదాం అనుకుంటాను? అనుమానమే నీ మీద, అనుమానం. ఒక్కోసారి నాకు అనుమానం కలిగితే సావనన్నా అత్తా, లేకపోతే సంపనన్నా అమ్ముతా. కమర్లోనికి లోకమంతా పచ్చనే కనబడుతుందట. నేనే తప్పు చేయలేదంటే ఎందుకు నమ్మకలేరు? నా మీద అనుమానం పెట్టుకోకండి. అనుమానం పెట్టుకున్నానే, అనుమానమే పెట్టుకున్నా. రేపు పొద్దున 10 గంటలకు నా భార్య అమ్మబడునని వేలం పాట ఎత్తా. నా పాట 2 లక్షలు, 2 లక్షలు అంతే. అందరు రావాలే. రాజుగారికి ఏం కాలం వచ్చింది? పెళ్ళాన్ని ఎందుకు అమ్ముకుంటాడట? పెళ్ళాన్ని నమ్ముకోలేదు, నమ్ముకుంటారా? రాజుగారికి ఏం పోయే కాలం వచ్చిందట, పెళ్ళాన్ని నమ్ముకుంటాను మన్నుకుంట. లేవే, ఎంతసేపు అంటావు? వేలం పాట ఎక్కడ పోవాలి? లేచి తాను చెప్పా. లేవే, మొహం కడుకొని తాను చెప్పా.
వేలం పాట ఎత్తాను. భార్యనమ్ముడు ఎవరు కాకుండా మడుల్లోనే ఉండదు. వేలం పాటలా కొనుక్కునేటోడు ఎవడో కానీ అదృష్టవంతుడు. రాజు మీ భార్యను ఎందుకు వేలానికి ఎత్తున్నావు? మామ, నా భార్య మీద అనుమానం కొద్దీ వేలం పాట పెడతాన్నా. నా వేలం పాట 2 లక్షలు. 2 లక్షలు. ఎవరికి ఎంత కావాలనో వేలం పాట అయ్యిర్రి. నా పాట 2,50,000. నా పాట 3 లక్షలు. పాట 5 లక్షలు. ముసలోడా నీ పోరాణంలో ఉంటాక నీ పాట ఏందిరా? నా పాట 10 లక్షలు. పోడా నా పాట 15 లక్షలు. ఇదంతా కాదు, నా పాట 25 లక్షలు. రమేష్ అన్న పాట 25 లక్షలు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. నువ్వేం మనిషివయ్యా? అసలు నేను నీ భార్యనేనా? పెళ్ళాన్ని ఊరు మధ్యలో నిల్చోబెట్టి వేలం పాటకేస్తావా? మీరేం మనుషులయ్యా? వేలం పాటకి ఎత్తున్నా అని తెలిసి మీరందరూ నన్ను కొనుక్కుంటానికి వచ్చిందా? నా సొంత ఆడబిడ్డ మీ ఇంట్లో లేదానయ్యా? అసలు నేను మనిషిని అనుకుంటానో పశువు అనుకుంటానవా? సంతల పశువును వేలం పాటకేసినట్టు నన్ను ఎత్తున్నావు. అసలు ఇది ఊరా వాళ్ళ కాడా? అమ్మ నాన్న ఎవరు లేరు. నువ్వే నాకు అమ్మాయి నాన్నయ్యి, నన్ను మంచిగా చూసుకుంటావు అనుకున్నా. కానీ ప్రతిరోజు అనుమానపడి చిత్రహింసలు పెడుతుంది. అన్నలారా మీ కాళ్ళు ముక్తా, దండ పెడతా. మీ ఇంట్లో ఆడబిడ్డలకి పరిస్థితి అంతే. మీరేం న్యాయం చెప్తారో నాకు కూడా గది న్యాయం చెప్పుండ్రి. మీ ఇంట్లో నేను ఒక ఆడబిడ్డను అనుకోండి. ఇగో నీకు చెప్తానా, నీతోని కలిసి బతికి నీతో సంసారం చేసే అంత నాకు లేదు. ఈ అనుమానంతో తట్టుకునే అంత ఓపిక నాకు లేదు. అట్లా పోయి నా సాబేదో నేను చత్తా. నువ్వు మంచిగా ఉండు. అపన్న ఆగే, ఏదో బుద్ధి గట్టి తిని ఇక్కడ నేను తీసుకొచ్చిన. నన్ను క్షమించే. నా తప్పు నేను తెలుసుకున్నా. మనం కలిసిమెలిసిందాం. ఇక నుంచి మంచిగా ఉంటేనే నేను మంచిగా చూసుకుంటా. నన్ను నమ్మ పర్ణ, నన్ను నమ్మి. నేను తప్పు చేసిన పర్ణ, నన్ను క్షమించు. వీళ్ళందరూ సమక్షంలో, వీళ్ళందరి ముందు చెప్తాను. నన్ను క్షమించపర్ణ, నన్ను క్షమించు. మనం మంచిగా ఉందాం. నేను మంచిగా చూసుకుంటేనే నన్ను నమ్ముతావా? మంచిగా చూసుకుంటా. నన్ను క్షమించు అన్న, నన్ను క్షమించా. ఆ రోజు తప్పుగా మాట్లాడినా.